ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 8వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా గురువు మిథున రాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. మకర రాశి యందు రవికుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వారం చివరిలో రవి మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశి ప్రవేశం చేస్తారు. అలాగే ఈ వారం చివరిలోనే చంద్రుడు కూడా ధనస్సు మకర సంక్రమణాలను పూర్తి చేసుకుని అమావాస్య నాటికి పంచగ్రహ కూటమిగా కుంభరాశిలోకి చేరతారు. అలాగే ఇప్పటికే కుంభరాశిలో శుక్రగ్రహం, బుధగ్రహం, రాహు యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ వారంలో లాభస్థానమందు ఉన్నటువంటి బుధగ్రహం, శుక్రగ్రహం, రాహుగ్రహం, వాటితో పాటు చంద్రుని యొక్క అనుకూలత కూడా మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది. ఈ 4 గ్రహాల తాలూకు అనుకూలత వల్ల జీవితంలో కొంత ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు సహకరిస్తాయి. మరి ముఖ్యంగా ఈ లాభస్థానము పేరులోనే ఉన్నది కాబట్టి ఈ లాభమందు ఉండేటువంటి రాహువు కానీ బుధుడు కానీ యుక్తాయుక్త విచక్షణని ఇస్తారు. అంటే ఎప్పుడైనా ఆగిపోయినటువంటి పనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, లేదా ఎవరైనా సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మీరు ఎవరి సహాయం కోసమైనా వెళ్ళినప్పుడు ఇద్దరికీ పరస్పర సహాయ సహకారాలు వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ వారంలో మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి వర్గం ప్రజలతోటి కలిసి పనిచేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి సక్రమమైనటువంటి మంచి విధానంలోనే ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే పై అధికారులు లేదా తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. స్థాన మార్పుకి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఒక ప్రాంతాన్ని కానీ లేదా ఉద్యోగం చేసేటువంటి పని వేళల్లో మార్పును కానీ ఈ వారం మనం చూడవచ్చును. అలాగే ఈ వారం ఆర్థికంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క స్థితి కొంత మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ, కొంత బద్ధకంగా ఉన్నప్పటికీ, పనులు వాయిదా పడుతూ ఉన్నప్పటికీ మరలా ఈ గ్రహస్థితియే మీకు పనులన్నీ ముందుకు తీసుకెళ్లడానికో లేకపోతే ఏదైనా ఆటంకాలని కొంచెం నివారించడానికో సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా ముందుకు వెళ్ళగలిగితే, స్వశక్తిని గనక నమ్ముకుంటే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులకు సైతం ఈ వారంలో ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల్లో అనగా సొంత దేశానికి, సొంత ఊరికి దూరంగా నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళలో, అంటే దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వాళ్ళలో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి అక్కడ ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలు కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతేనేమో లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి సహకరిస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో మేష
మేషరాశి వారికి గ్రహస్థితులన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి మరియు గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి అవుతూ ఉంటాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. గ్రహాలన్నీ కూడా దశమ కేంద్రమందు కూడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి శుక్రుడు కానీ బుధుడు కానీ రాహువు కానీ దశమ కేంద్రమందు ఉన్నారు. అలాగే దీర్ఘ సంచార గ్రహాలు ఈ వారంలో కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత వృత్తిపరంగానే ఈ వారంలో ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో దానిలోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. అనగా కుటుంబానికి ఏదైనా తగినటువంటి సమయాన్ని మీరు వెచ్చించలేకపోవడము, లేదా ఇంతకు ముందుగానే ప్రణాళిక చేసుకున్నటువంటి విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ ఇటువంటివి ఏమైనా వాయిదా పడేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. ఇక్కడ 9వ స్థానమందు ఉన్నటువంటి రవి కుజుల యొక్క యుతి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనని కలగజేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ శని బలం ఉన్నది. శనేశ్వరుడు ఈ వారంలో ఏదైనా మీరు నూతనంగా గృహప్రవేశం చేయాలి, లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త వాహనం కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకంత ఆలోచించేటువంటి స్థితికి కారణమవుతారు. అంటే గుడ్డిగా ముందుకు వెళ్లకుండా ఎక్కువగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 7వ స్థానమందు చంద్రుడు మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ అన్నది శాస్త్రం. మానసికమైనటువంటి సంతృప్తికి, మనోధైర్యానికి, అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి చంద్రుడు కారణమవుతారు. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల కొద్ది పనుల్లో జాప్యం తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అనగా పలానా టైంకి పని పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు కొంత వాటికి సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు ఈ వారంలో అనుకూలంగానే ఉన్నాయి. అలాగే ఉన్నత పదవి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి అష్టమ స్థానం నుండి గ్రహాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకంత ఒత్తిడి తగ్గినట్టు ఈ వారం మనం చెప్పుకోవచ్చును. కారణం ఏంటి అంటే గత వారంలో అష్టమంలో బుధుడు, శుక్రుడు, అలాగే ఈ వారంలో రవి కూడా అష్టమ స్థానం నుండి 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇంకా అష్టమంలో కేవలం ఒకే ఒక్క కుజగ్రహం ఉంటారు. ఆయన కూడా వచ్చే వారం బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి వచ్చినటువంటి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గి మీకు కొంత మానసిక ప్రశాంతతను కలగజేస్తూనే ఈ గ్రహస్థితి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం మధ్య నుండి అనగా బుధవారం లగాయితూ ఉండేటువంటి చంద్రబలం మిమ్మల్ని చాలా గొప్పగా కాపాడుతూ ఉంటుంది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమహ అన్నారు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో చంద్రుడు అలా కాపాడుతారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు షష్ఠస్థానమందు స్వస్థాన ప్రాప్తిమారోగ్య అన్నారు. అంటే మానసికమైనటువంటి సంతృప్తిని కలగజేయడానికి, అలాగే మానసికమైనటువంటి ధైర్యాన్ని కలగజేయడానికి ఆయన కారకులు. ప్రత్యేకించి సొంత ప్రాంతాలకి వెళ్ళడము, లేదా బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంత ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండడము, మీ మనసులో ఉండేటువంటి కష్టాన్ని వారితోటి పంచుకుంటూ ఉండడము, లేదు వారి నుండి వచ్చినటువంటి సలహాల వల్ల ఉపశమనాన్ని పొందుతూ ఉండడము, ఇత్యాది విషయాలన్నీ కూడా మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడతాయి. అంటే ఏదో
ఏదో ఒక రకమైనటువంటి చర్చోపచర్చలకి ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ప్రతిరోజు అలసిపోతూ ఉండేటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అబ్బాయి ఈ సమస్య ఇంకా తగ్గదు, ఈ సమస్య పెరిగిపోతూనే ఉంటుంది అనుకునేటువంటివి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక చిన్న మార్గం కనబడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఒక రకమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైనా మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు లేదా ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారు ఎలా బయటపడ్డారో అనేటువంటి కొన్ని సంఘటనల్లో ఇంకోటి ఏదైనా మీకు దొరుకుతూ ఉంటుంది. తద్వారా కొంత మీరు బయటపడడానికి కొంత భరోసా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా గత వారం లాంటి పరిస్థితులు ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలత కనబడుతూ ఉన్నది. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమంలో ఉండేటువంటి కుజదోష నివారణ కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలోకే కేంద్రీకృతం అవుతూ ఉండేటువంటి తరుణంలో ఈ వారంలో అష్టమ రాహువు, అష్టమ బుధుడు, అలాగే అష్టమంలోకి కూడా వారం చివరిలో రవి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది గత వారం నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే గత వారంలోనే ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది. ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో పడుతూ ఉండడం లేదా అష్టమంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి మానసిక భయాలు అధికంగా ఉండడం, ఏ పనిలోనైనా సరే అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తూ ఉండడం, అలాగే సరైనటువంటి ఆలోచనలు రాకపోవడము, మరీ ముఖ్యంగా బుద్ధి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా ఎవరైతే మన ఉన్నతిని అడ్డుకుంటూ ఉంటారో అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిని పడితే వారిని నమ్మడం అనేటువంటిది మంచిది కాదు. మీ స్వశక్తిని నమ్ముకోండి. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తూ ఉండండి. ఇంకొకరి మీద ఆధారపడి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మిమ్మల్ని కొంచెం వారు పక్కదోవ పట్టించడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ద్వారా అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ అష్టమంలో ఉండేటువంటి రాహువు కొంత ఏదైనా మనం తినేటువంటి ఆహారం అంటే కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి పరిస్థితులకి లేదా తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కానటువంటి స్థితికి కారకుడు. అందువల్ల తినే ఆహార పదార్థాలు మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేటువంటిది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వారం ప్రారంభంలో చంద్రుడు అర్ధాష్టమ స్థానమందు ఉన్నారు. అది బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా ఇతరులతోటి ఉండేటువంటి సఖ్యతను పాడు చేస్తుంది. అంటే ఏదో ఒక కోపం ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ సమయంలో మీతో ఎవరు మాట్లాడినా సరే ఆ ఫ్రస్ట్రేషన్ను మీరు చూపెడుతూ ఉంటారు. అందుకని వారం ప్రారంభంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మీలో ఉండేటువంటి శక్తిని అనవసరంగా వ్యర్థం చేసుకోకుండా దాన్ని మౌనంగా ఉంటూ సమస్యనన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు మధ్యస్థంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ కర్కాటక రాశి వారు సాధించడానికై అష్టమ స్థాన స్థిత రాహు దోష పరిహారం కోసమై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఎందుకంటే గత వారంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క సంఖ్య, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి 6వ స్థానమందు రవికుజులు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది, గురుని యొక్క బలం ఉన్నది. ఎప్పుడైతే షష్ఠ స్థానమందు రవికుజులు యోగిస్తారో మనోధైర్యానికి వారు కారకులు. ఏదైనా ఒక చిన్న ఉపద్రవం వచ్చినా వెంటనే దాని నుండి రికవరీ అయ్యేటువంటి రేటును పెంచుతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా అప్పు
చేయవలసి వచ్చినా ఆ అప్పుని త్వరగా తీర్చేటువంటి మార్గాన్ని సైతం చూపించగలుగుతారు. అలాగే శత్రువులపైన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి రవికుజులు కారణమవుతారు. ధాన్యలాభో వస్త్రలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. అంటే ఈ రవికుజులు షష్ఠస్థానమందు ఉన్నప్పుడే ఏదైనా మీకు లాభాన్ని సూచించేటువంటి విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో, వాహనాలు కొనుగోలు చేయడమో, ఏదైనా భూపరమైనటువంటి సంపదలను కొనుగోలు చేస్తూ ఉండడమో, లేదా మరేతరత్ర ఎప్పుడో రావాల్సినటువంటి ధనం మీకు చేతికి అందుతూ ఉండడమో, ఇలా మీకు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. అలాగే లాభమందు ఉండేటువంటి గురువు కూడా యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళినా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఈ వారంలో రాస్తూ ఉన్నా, వాటన్నిటిలోనూ కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ని తీసుకురావడానికి ఈ గ్రహస్థితి 100% సహకరిస్తుంది. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. సంతానపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తోంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి విభేదాలని ఈ గ్రహస్థితి కొంతమేరకు తగ్గించగలుగుతుంది ఉంటుంది. అలాగే గత వారంలో మీకు ఉన్నటువంటి మనోవ్యధ, అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుని వల్ల మానసికమైనటువంటి భయాలు కానివ్వండి, ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళకపోవడం కానివ్వండి, ఇవి ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటన్నిటి నుండి ఈ వారంలో బయటపడడానికి ఈ గ్రహస్థితి మీకు ఖచ్చితంగా సహకరిస్తూ ఉంటుంది. అంతేకాక సింహరాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో కొంత పాజిటివ్గానే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ సింహరాశి వారు ప్రతినిత్యము రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. 6వ స్థానమందు రాహువు, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం వెరసి కొంత మానసికమైనటువంటి ఉల్లాసానికి గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి లౌకికమైనటువంటి జ్ఞానం అబ్బుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఈ పని చేయడం వల్ల ఎలా ఇబ్బంది పడ్డారు, ఎలా లాభపడ్డారు అనేటువంటి తత్వ విచారణ చేయగలుగుతారు. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కనబడుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారిలో. పంచమ స్థానంలో ఉండేటువంటి రవికుజుల యొక్క యుతి ఏదైనా ఒక పని మొదలు పెడితే తొందరగా అయిపోవాలి అనేటువంటి ఆతృతని కలగజేసినప్పటికీ, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు బుధుల యొక్క యుతి మాత్రము కొంత సామరస్యంగా వెళదాం, పోలే కంగారు పడకూడదు, కొన్ని సందర్భాల్లో కంగారు మంచిది కాదు అనేటువంటి విధానంలో వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి దేహాలస్యం మనస్తాపహ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని జరగకపోతే నిరాశకి లోనవడం అనేటువంటిది రవి వల్ల వచ్చేటువంటి ఫలితము. కాబట్టి ఇక్కడ రవి యొక్క బలాన్ని పెంచుకుంటూ, ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి రవి ఏం చేస్తారు, తీవ్రమైనటువంటి డిప్రెషన్కి కారణమవుతారు. దాని నుండి బయటపడాలి. ప్రత్యేకించి ఈ పని జరగలేదు, లేదా మీకు ఏదైనా వ్యతిరేకంగా జరిగింది, సరే ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి తప్పితే, ఎందుకంటే రవి ఎక్కువ కాలం ఉండరు, ఈ వారం చివరిలో మారిపోతారు. రాబోయే కాలంలో షష్ఠ రవిగా ఇదే రవి మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఏదైనా పని జరగకపోతే వచ్చే వారానికి అది వాయిదా వేసుకోండి, ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా కొత్త ఉద్యోగం కోసం కానీ, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు పరీక్షలు రాస్తూ ఉన్నా, సమయానుకూలంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారిలో ఈ వారం కొంత నూతనమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. వారం ప్రారంభంలో ఏదైనా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడము, నచ్చినటువంటి వ్యక్తుల్ని చాలా కాలం తర్వాత కలుసుకోవడం లాంటివి ఈ వారం ప్రారంభంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికై దత్తమాలా మంత్రము అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి ఈ వారంలో తులారాశి వారికి అనుకూలిస్తుంది. అలాగే దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు యొక్క బలం ఉన్నది, శని బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. వెరసి ఈ వారంలో తులారాశి వారికి గ్రహస్థితి గోచార పరంగా అనుకూలంగానే ఉన్నది. అనగా అటు గురుడు ఆర్థికంగా బలోపేతం చేయడానికి తులారాశి వారిని కొంత ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. పంచమంలో ఉండేటువంటి శుక్రబుధుల యొక్క యుతి చాలా గొప్పది. ఈ యుతి ఏం చేస్తుంది? యుక్తాయుక్త విచక్షణని కలగజేస్తుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, గతంలో ఈ పని చేయడం వల్ల ఏమి ఇబ్బందులు పడ్డాము, లేదా ఈ పని పూర్తి కాకపోతే ఏమి మనం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన, తత్వ విచారణని శుక్రబుధులు కలగజేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ రవి కుజులు. ఆ అర్ధాష్టమ రవి కూడా ఈ వారం చివరిలో మారిపోతారు. కాకపోతే అప్పటి వరకు ఏమవుతుంది? అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ కుజుడు కానీ రవి కానీ కుటుంబపరమైనటువంటి విషయాల మీదే ఎక్కువగా వారు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనగా మానసికమైనటువంటి భయానికి, మానసికమైనటువంటి ఒత్తిడికి, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులకి సంబంధించినటువంటి ఒత్తిడిని అనుభవించడానికే ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మీకేదైనా అనారోగ్య సమస్యలు, మీకేదైనా ఆర్థిక ఇబ్బందులు, మీకేదైనా శత్రువుల యొక్క బాధలు ఉన్నా కూడా షష్ఠస్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు వాటి నుండి పూర్తి స్థాయిలో మిమ్మల్ని కాపాడుతారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం, ప్రత్యేకించి జన్మరాశి స్థిత చంద్రుడు శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నారు. అంటే ఆయన ప్రత్యేకించి ఆరోగ్యాన్ని మీకు ఇవ్వడానికి 30 రోజుల తర్వాత మరలా మీ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అటు ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవి రెండు కూడా బాగానే ఉంటాయి. ఈ వారంలో ప్రధానంగా విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ప్రత్యేకించి భాగస్వామి వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ రవిదోష నివారణ కోసమై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు బుధ శుక్రుల యొక్క యుతి చాలా గొప్పది. అలాగే చంద్రుని యొక్క బలం కూడా ఈ వారంలో చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 30 రోజుల తర్వాత చంద్రుడు జన్మరాశి యొక్క సంచారము వల్ల శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నారంటే ఇక్కడ మానసిక ప్రశాంతతకి, మనసుకి నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడానికి, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో నచ్చినటువంటి విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. అయితే వారం ప్రారంభంలో చిత్తభ్రంశాన్ని కలగజేస్తుంది. చంద్రుడు ద్వాదశ స్థానగతో చంద్ర ప్రతి కార్యాన్ని ఆయన ఇబ్బంది పెడతాడు. అంటే ఏదైనా ఉదాహరణకి పలానా బయటికి వెళదాం, దానిలో ఆటంకాలని తీసుకొస్తారు, లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తారు. ఏదైనా ఒక విషయం పీకల మీదకి వచ్చేంత వరకు కూడా మీది ఏమవుతుంది అనేటువంటి ఒత్తిడి ఉండి సడన్గా అది అంత చల్లారిపోతూ ఉంటుంది. ఇలా ఒకేసారి ఇబ్బంది పెట్టడం, ఒకేసారి మిమ్మల్ని కొంచెం ఆ ఒత్తిడి నుండి బయటికి తీసుకెళ్ళడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కువగా వృశ్చిక రాశి వారికి. దీనికి రవికుజుల యొక్క యుతి, బుధ శుక్రుల యొక్క యుతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి రవికుజులు తృతీయ స్థానంలో ఉండడాన్ని, ఉపచయ స్థానంలో ఉండడాన్ని చాలా లక్ష్మీయోగంగా చెప్తారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అటు చాలా కాలం తర్వాత మీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి, లేదా మీకు అనుకూలంగా ఉండేటువంటి వారిని కలుసుకోవడానికి, వారితో మాట్లాడడానికి, లేదా ఆర్థికంగా ఏదైనా గొప్పగా పెట్టుబడులు పెట్టడానికి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తుంది. భూపరమైనటువంటి లావాదేవీలు కానీ, అంటే ఇల్లు లేదా స్థలాలు అమ్మకాలు కొనుగోలు ఇటువంటి విషయాల్లో కానీ వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. మరీ ముఖ్యంగా మనోధైర్యాన్ని సోమవారం దగ్గర నుండి ఉన్నటువంటి గ్రహస్థితి మనోధైర్యాన్ని ఇస్తుంది.
అలాగే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, లేదా ఏదైనా మనం ప్రసంగం చేయాలి, లేదా ఏదైనా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఇటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో పోటీ తత్వంలో విజయాన్ని సాధించడానికి వృశ్చిక రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఇది అదృష్ట కాలము. ముఖ్యంగా ఒక చిన్న అదృష్టము అనేటువంటిది ఒక స్పార్క్ లాగా వచ్చి వెళ్ళిపోయేటువంటి వారము. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అటు ఆరోగ్య పరిస్థితులు కొంతమేరకు బాగానే ఉన్నాయి, ఆర్థికంగా బాగుంది, కుటుంబ సపోర్ట్ ఉంటుంది, విద్యా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు కూడా పర్వాలేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. కారణం, యోగించేటువంటి శుక్రబుధులు 2వ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయంలోకి వెళ్ళిపోయారు. తద్ఫలితంగా ఆ 2 గ్రహాల తాలూకు అనుకూలత తగ్గింది. 2వ స్థానమందు రవి కుజుల యొక్క బలం ఉన్నది. అలాగే ఈ వారంలో 2.5 నుండి 5 రోజుల పాటు చంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి బలం ఉన్నది. 7వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఏంటయ్యా అంటే అర్ధాష్టమ శనేశ్వరుడు రవి కుజులు 2వ స్థానమందు ఉండడం. ఈ రవి కుజులు 2వ స్థానంలో చేరి ఉండడం వల్ల నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు, అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు రావడానికి, ఎక్కడైనా ఏదైనా మీరు కోపంలో ఒక మాట ఎవరికైనా ఎక్కడైనా ఒక మాట జారడానికి, ఓ మాట విసిరేటువంటి తత్వానికి ఈ రవికుజులు కారణమవుతారు. నిష్ఫలం కృషి వాణిజ్య అన్నది శాస్త్రం. అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో అంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. రవి కానీ కుజుడు కానీ ఏదో ఒక ఆటంకాన్నే కలగజేస్తూ ఉంటారు. తృతీయ స్థానమందు ఉండేటువంటి శుక్రబుధ రాహువు లేనిపోని భయాలని కలగజేస్తారు. అమ్మో ఈ పని చేస్తే ఏమవుతుందో, మన టైం అసలే బాగాలేదు కదా, ఇది చేయడం అవసరమా లేదా అనుకుని కొన్నిసార్లు మీకు కలిసి వచ్చే పనులను కూడా మీరు వదిలివేస్తూ ఉంటారు. ఇది ఈ గ్రహస్థితిలో వల్ల వచ్చేటువంటి సమస్య. అర్ధాష్టమ శని ఎంతసేపు ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా బయటే ఉందాం. ఎందుకంటే భయం స్వస్థానహాని కృత్ అన్నారు. ఇంటికి వెళ్తే ఏదో సమస్య ఉంటుంది, ఇంటికి వెళ్తే ఉండేటువంటి సమస్యలను మనం వినలేము, మనం లేకపోతే తీర్చలేము, లేకపోతే ఆ టెన్షన్ పడడం కన్నా మనం ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుదాము, లేకపోతే మిత్రులతోటి గడుపుదాము అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. ఇంటికి దూరంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఒంటరితనంగా, అంటే ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. అలానే అవి ప్లాన్ చేసుకుంటే అవేమీ సక్రమంగా ముందుకు సాగవు. అంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏం చేసిందంటే ఓ చోట కట్టెట్టే పెట్టింది. ఏమంటే మరి గత వారంలో ఒక వారం బాగుందన్నారు, రాబోయేటువంటి కాలం బాగుందన్నారు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వారానికి ఆ వారం గ్రహస్థితే ఉంటుంది. ఏ వారానికి ఆ వారం చిన్న గ్రహాల దగ్గర నుండి పెద్ద గ్రహాల వరకు మారుతూ ఉంటాయి. అందుకని కొంతమంది మీరు గతంలో చెప్పిన ఫలితాలనే మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ దానికి కారణం ఏంటి అంటే ఏ వారానికి ఫలితం ఆ వారమే. దీంట్లో గ్రహస్థితి ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా మారుతూ ఉన్నటువంటి తరుణంలో మనం కూడా మార్పు చెందాలి. ఆ మార్పుని మీకు చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమిలో ఒక్కొక్క గ్రహం మీ రాశి నుండి బయటకు వెళ్ళిపోతూ మీకు మంచి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గత వారంలో శుక్రబుధులు బయటికి వెళ్ళిపోతే ఈ వారంలో రవి, జన్మరాశి రవి ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత వారంలో కుజుడు కూడా మీ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దానికి చాలా గొప్ప ఉపశమనాన్ని మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే జన్మ రాశి యందు రవి కానీ కుజుడు కానీ సంచరిస్తూ ఉండేటువంటి కాలం ఎలా ఉంటుంది అంటే నిప్పుల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మంటెక్కిపోతూ ఉంటుంది. ఎందుకు
దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, సరైనటువంటి సమయానికి ఏ పని ముందుకు సాగదు, ఎంత కష్టపడ్డా ఫలితం రాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం పెరిగిపోతుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాలిన గాయాలు తగులుతూ ఉంటాయి, లేకపోతేనేమో బాడీలోనేమో నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా రవికుజులు పీడిస్తారు. జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడు వాడి చేతికి మనిషి దొరికితే ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడన్నారు. ఇప్పటి వరకు గత నెల రోజులుగా మకర రాశి వారి పరిస్థితి అది. మరి ఈ వారము వచ్చే వారాల్లోనే దానికి కొంత ఉపశమనం కలగాలి. అందువల్ల దానికి ప్రారంభంగా ఈ వారం చివరిలో రవి మారుతారు. కాబట్టి అప్పటి వరకు కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, అంటే కొంచెం నీరసంగానే ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ వారంలో క్రమేపీ రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి బుధ శుక్రులు రాహువు యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం ఉండడం, శని బలం ఉండడం, మొత్తం 5 గ్రహాలు కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అందువల్ల కొంచెం పనుల్లో లేకపోతే మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మార్పు అనేటువంటిది అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైనా ఎదుగుదల, ఏదైనా ఒక మంచి విషయము, లేదా ఏదైనా ఒక మీ మనసుకి ఆనందాన్ని కలగజేసేటువంటి వార్త, లేదా ఉద్యోగాభివృద్ధి, లేదా వ్యాపారాభివృద్ధి, ఇలా పాజిటివ్గా ఏదైనా సరే ఈ వారం కనబడడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానంలోకి చేరుతూ ఉన్నాయి కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలు, అదే మీ మాటకి ఏదైనా విలువ పెరుగుతూ ఉండడం, మీరు చెప్పినటువంటి మాటని కుటుంబ సభ్యులు పాటిస్తూ ఉండడం, లేదా కుటుంబం మొత్తం కూడా ఒకే తాటిపైన ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివన్నీ మకర రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ పాజిటివిటీని మీరు చూడబోతున్నారు. దాన్ని మరింతగా పెంచుకోవడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. జన్మ కుజుని యొక్క దోష పరిహారం కోసం మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. ప్రత్యేకించి జన్మ రాశిలోకి ఎక్కువ గ్రహాలు వస్తూ ఉన్నటువంటి తరుణంలో జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు, పంచమంలో ఉండేటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో ప్రధానంగా ఎక్కువ రోజులు సోమవారం మొదలుకొని వారాంతం వరకు కూడా చంద్రుని యొక్క బలం ఉన్నది. చంద్రుని యొక్క బలం ఒక్కొక్క సందర్భంలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అన్నారంటే ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో చంద్రుడు ఆ రకంగా కాపాడుతారు. ఇప్పుడు ఈ వారంలో దశమంలో ఉండేటువంటి చంద్రుని వల్ల దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే 10వ స్థానంలో చంద్రుడు ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తినిస్తాడు. మీరు గమనించండి, సోమ మంగళ బుధవారాల్లో మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది అవాంతరాలు లేకుండా పూర్తి అయిపోతుంది, లేదా మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకుండా పూర్తి అవుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో మీ సొంత ప్రాంతాలకు వెళుతూ ఉండడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా ఉద్యోగపరంగా వాటి పరంగా ఏదైనా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆలోచనల్లో మార్పు వస్తూ ఉండడం, మీరు పని వేళల్లో మార్పు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడతాయి. అలాగే కుంభరాశి వారికి జన్మ రాహు బుధుల యొక్క యుతి వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చేసే పని మీకే నచ్చదు. ఏంటి నేను ఇలా చేశాను, ఇలా చేయకూడదు కదా, అసలు మన తత్వం ఇది కాదు కదా, కానీ నేను ఎందుకు ఇలా చేశాను అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పంచమంలో ఉండేటువంటి గురుడు కొంత మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దైవబలం ఉన్నది. మీ సొంత ప్రయత్నం కనుక ఉంటూ ఎవరి మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితోటి ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి ఈ వారంలో అపనమ్మకాన్ని వదిలిపెట్టాలి. అంటే ఇది నేను చెయ్యలేనేమో, ఇది నా వల్ల అవదేమో, లేకపోతే ఇది ఎవడైనా సహాయం చేస్తే అవుతుందేమో అనేటువంటి అపనమ్మకాన్ని వదిలిపెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అనుమానాన్ని వదిలిపెట్టండి, మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై కుంభరాశి వారు అటు రాహువు అలాగే ఏలినాటి శని యొక్క దోషాల్ని పోగొట్టుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో రవి, కుజ, చంద్రగ్రహాలు దశమ, ఏకాదశ స్థానాల యందు సంచరిస్తూ ఉండడం అనేటువంటిది ఇదేం మామూలు విషయం కాదు. కారణం ఏంటి అంటే ఇప్పటికీ గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోకి వస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. అంటే 12లో బుధుడు, శుక్రుడు, రాహువు ఇప్పటికే చేరుకుని ఉన్నారు. అలాగే ఈ రాశి వాళ్ళకి జన్మ రాశి యందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. అంటే ఇక్కడ వ్యయస్థానానికి పాపార్గళం ఏర్పడింది. అంటే 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. 12కి ముందు 12కి తర్వాత ద్విద్వాదశ స్థానాల్లో పాపార్గళము అంటారు. అంటే అటు ఇటు కూడా పాపగ్రహ సంపత్తి. వ్యయస్థానం దేన్ని సూచిస్తుంది? సుఖస్థానము, శయ్యాస్థానము అన్నారు. అంటే 12వ స్థానం బాగా ఉంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఉంటాయి. లేదు మీకు మంచి ఖర్చు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి పాపార్గళంలో సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, అలాగే సరైన భోజన సౌఖ్యం ఉండదు. అంటే ఇప్పుడు సాత్వికంగా ఏదో మంచి ఆహారం తినేటువంటి వాడు, ఇంకా మన మాటల్లో చెప్పుకోవాలి అంటే మంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేటువంటి వాడు ఆ రోజున చాలా దారుణమైనటువంటి పదార్థాలు తినవలసి వస్తుంది. అంటే అప్పటి వరకు ఏదైనా ఈ ఫుడ్లో అనేక రకాలైనటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ తిన్నవాడు ఇంకా మైదా పిండి తినవలసి వస్తుంది. ఇంకా అంత దారుణంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వ్యయస్థానం పాడైపోయింది. అందువల్ల ఒక ప్రాపర్గా జీవితం వెళ్ళదు. ఇంకా మనం ఖర్చు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అనవసరమైన ఖర్చు, కొన్న వస్తువే కొనుక్కోవాల్సి వస్తుంది, లేదా కొన్న వస్తువు పాడు చేసేస్తారు, మళ్ళీ దాన్ని మనం బాగు చేయించుకోవాల్సి వస్తుంది, ప్రయాణాలు సక్రమంగా ముందుకు సాగకపోవడం ఇత్యాది విషయాలతోటి ఈ పాపార్గళం బాధ పెడితే రవి, కుజులు లాభంలో ఉండడం, చంద్రుడు ఏకాదశ స్థానమందు ఉండడం వల్ల కొంచెం ఈ బాధల నుండి బయటపడేటువంటి ఆ రికవరీ రేట్ నా గ్రహస్థితి ఇస్తుంది. మరీ ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నారు. అంటే మీ కులాచారాలను మీరు పాటిస్తూ ఉంటారు. ధైర్యం ఏకాదశ గతే కుజే అన్నారు. అంటే ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అటు ధైర్యంతో, దైవ బలంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి మీనరాశి వారికి మాత్రం ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కారణం అటు చంద్రబలం ఉండడం, రవి బలం ఉండడం, అటు ఆత్మకారకుడు, మనకారకుడు బలంగా ఉన్నప్పుడు శరీరం బాగా పనిచేస్తుంది. మీకు ఎంత అలసట వచ్చినా, మీ శరీరం ఎంత కష్టపడ్డా తెల్లారేసరికి మీరు మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటారు. అనవసరంగా ప్రయాణాలు చేస్తూ కొంచెం అటు ఇటుగా కొంచెం తిండి సౌఖ్యం లేకపోయినా కష్టపడుతూ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ముందుకెళ్ళినా మళ్ళీ పొద్దునటికి రీఛార్జ్ అయిపోయేటువంటి స్థితిగతులకి రవి కారణమవుతారు, ఉత్సాహానికి కుజుడు కారణమవుతారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నంత వరకు మీరు చక్కగా తిరగవచ్చును, మీ పని మీరు చేసుకోవచ్చును, మీరు ఆరోగ్యాన్ని పొందవచ్చును, ప్రతి అనుకూలమైనటువంటి పాయింట్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. మీ వెళ్ళేటువంటి దారిలో ప్రతి ఒడిదుడుకుని దాటగలుగుతారు. ఈ పాజిటివిటీ రవి, కుజులు ఉన్నంత వరకు మీకు చక్కగా ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. అంటే పలానా చోట మనం కష్టపడవలసి వస్తుందేమో అనుకున్న చోట ఎవడో ఒకడు ఏదో ఒక రకంగా మీరు సహాయం చేస్తారు. రవి రూపంలోనో, కుజుడు రూపంలోనో, చంద్రుడి రూపంలోనో మీకు ఆ సహాయం మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ లాభస్థానంలో మీకు లాభాన్ని చేకూర్చేటువంటి గ్రహాలు ఉన్నంతకాలం భయపడవలసిన పని లేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందడానికి శని ప్రదోష వ్రతం ఆచరించాలి. శనివారం నాడు చండీ ప్రదక్షిణ చేసి శివాలయంలో దీపం పెట్టినటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం చాలా అద్భుతంగా మలుపు తిరుగుతుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.